హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏం టిఫిన్లు చేస్తారు? నేనైతే ఈరోజు బీరకాయ చుక్కకూర కర్రీ చేస్తున్నాను. దానికి కాంబినేషన్ చపాతీ చేస్తున్నా. పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వచ్చి గ్రీన్ టీ తాగేసాను. మళ్ళీ తర్వాత పాలు కాసేసి, మా వారికి కాస్త టీ పెట్టేసానండి. టీ పెట్టేసి కొన్ని పాలేమో తోడు పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం తోడుకుంటుంది కదా, మరి ఇప్పుడు పెట్టేసుకుంటాను. ఆకుకూరలు, కూరగాయలు తెచ్చారండి. చాలా పడుంది. అన్నీ నట్టింట్లో పడేసి ఇప్పుడు ఏం అవసరం అవి కట్ చేసుకొని తెచ్చుకున్నా అండి. అన్నీ సర్దుకోవాలి. తర్వాత ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు ఈరోజు. ఇప్పుడు కూర చేసుకుందాం కదా, రెడీ పెన్నం పెట్టేసుకొని స్టవ్ మీద అది వేడెక్కే లోపల ఈ పక్క స్టవ్ మీద కూరకు రెడీ చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కాస్త వేడెక్కినాక బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టేసుకుందాం. బాగా అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. ఆ పక్కన పెండెం కూడా వేడెక్కింది కాబట్టి చపాతీకి రెడీ చేసేసుకుందాము. ఈ తొందరగానే మగ్గిపోతుందండి. బీరకాయనంతా చుక్కకూర కూడా అంతేనే కాబట్టి ఇప్పుడు చుక్కకూర కూడా బీరకాయ కాస్త మగ్గింది కాబట్టి చుక్కకూర వేసేసుకొని కొంచెం లైట్గా కలిపేసుకొని పక్క పెట్టే అది కలిపేసుకొని మనం చపాతీ రెడీ చేసుకుందామండి. చపాతీ కాల్చేసుకుంటే అయిపోతుంది ఒక పని మగ్గిపోయే లోపల. నేనైతే ఈరోజు చాలా లేట్ లేసానండి. అసలు మెలకువ లేదు. రోజు రాత్రి పనులన్నీ చేసి పెట్టుకుంటా కాబట్టి సరిపోయింది. అస్సలు మెలకువ లేదు. లేదంటే నేను ఏం పనులు చేయకుండా పడుకోంటే పొద్దున మాత్రం ఏ టైం అయితే నాకు పూజ అయ్యే లోపల లేట్ అయిపోయింది. అందుకే కాస్త ఇప్పుడు హడావుడి అవుతుంది. ముందు లేచుంటే ఇంత హడావుడి అయ్యేది కాదు కదా. ఇప్పుడు లేట్ కూడా అయిపోతుంది. 9 అవుతుంది. వాళ్ళు టిఫిన్ తినేసి వెళ్ళాలి కదా. ఈరోజు షాప్ ఉంది మాకు, అందుకని. ఇప్పుడు నేను కూర బీరకాయ అంతా దగ్గరికి పడింది కాబట్టి అది చుక్కకూర కూడా ఉడికింది కాబట్టి ఫైనల్గా మనకు కారము, ఉప్పు ఎందుకంటే ఫస్ట్ వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకుందాం. కొంచెం వేసాను ఉప్పు. 2 ఎల్లిపాయ ముక్కలు చితగొట్టేస్తే అంతేనండి. సింపుల్గా అయిపోయే కర్రీ. ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు, భలే బాగుంటుంది. ఏమీ ధనియాల పొడి ఏమి అక్కర్లేదండి. ఫస్ట్లో కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్, లాస్ట్లో 2 ఎల్లిపాయ ముక్కలు చితగొట్టేస్తే కమ్మటి స్మెల్ అండి. ఎల్లిపాయ వాసన అయితే భలే బాగుంటుంది. ఇప్పుడు మనకు ఉప్పు పర్ఫెక్ట్గా అన్నీ వేసుకున్నా కానీ మనకు ఒక డౌట్, మన లేడీస్కి అది ఉండేది కదండి. మన లేడీస్ కంటే అందరికైనా ఏమో నాకు తెలియదు. నేనైతే ఎంత పర్ఫెక్ట్గా వేసినా చూడాల్సిందే లాస్ట్లో అనమాట. చక్కగా చపాతీ రెడీ అయిపోయింది. కానీ చపాతీ కంటే రైస్లోకి చాలా బాగుంటుంది అబ్బాయి కర్రీ అయితే. నేను చపాతీలోకి అయితే ఈరోజు ఫస్ట్ చేసిన ఎలా ఉంటుందేమో తెలియదు కానీ రైస్లోకి అయితే భలే బాగుంటుంది. నాకు గోంగూర కాంబినేషన్ చట్నీ లాగా కనిపిస్తుంది అనమాట. గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుంది టేస్ట్. భలే బాగుంటుంది. కానీ చపాతీలోకి కూడా బాగుంది కానీ రైస్ లేకున్నంత టేస్ట్ లేదండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.